నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వరుసగా 2 సార్లు గెలవడం అంటే చిన్న విషయం కాదు. లగడపాటి రాజగోపాల్ తరువాత కేశినేని నాని ఆ రికార్డు సాధించారు. అయితే 2019 తరువాత ఆయనకు టీడీపీ అధినాయకత్వంతో గ్యాప్ ఏర్పడింది. లోకల్గా ఉన్న టీడీపీ నాయకులతో నాని సర్దుబాటు చేసుకోలేకపోయారు. అలాగే లీడర్లు సైతం నానిని దూరం పెట్టారు. మరీ ముఖ్యంగా 2021లో జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పోటీ పడిన తన కుమార్తె కేశినేని శ్వేత అభ్యర్థిత్వం ఒంటెద్దు పోకడలు సొంత పార్టీలో పెద్ద దుమారమే రేపింది. ఇక కేశినేని నాని 2024 ఎన్నికల ముందు దాకా టీడీపీలో ఉన్నా లేనట్లుగానే వ్యవహరించారు. ఆయన వైసీపీలో చివరి నిమిషంలో చేరి ట్విస్ట్ ఇచ్చారు. అప్పటికే వైసీపీ పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత ఉండడం, పైగా విజయవాడ ఎంపీ సీటు వైసీపీ ఎన్నడూ గెలవకపోవడం నేపథ్యంలో కేశినేని నాని వైసీపీలో చాయిస్ రాంగ్ అని ఆయన అభిమానులు అభిప్రాయపడ్డారు. చివరికి అది అలాగే జరిగింది. తమ్ముడు చిన్నిపై 2,82,000 ఓట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఇక ఎన్నికల తరువాత తన రాజకీయ జీవితానికి స్వస్తి అని ఒక భారీ ప్రకటన చేసిన కేశినేని నానికి మళ్లీ రాజకీయాల పట్ల ఆసక్తి పెరుగుతోంది అని అంటున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి ఎపిసోడ్లో కేశినేని నాని ప్రమేయం ఉందని టీడీపీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఈ మధ్య ఒక శుభకార్యంలో కేశినేని నాని జగన్ను కలుసుకున్నారు. మరోపక్క వైసీపీతో తాను రాజకీయంగా నష్టపోవడం తప్ప ఉపయోగం లేదు, తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీజేపీ అయితే అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందని భావిస్తున్నానని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే కేశినేని నాని విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించి బీజేపీ తీర్థం పుచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. అత్యంత సంక్లిష్టమైన బెజవాడ రాజకీయాల్లో కేశినేని నాని బీజేపీ ఎంట్రీకి టీడీపీ పెద్దలు అడ్డు చెప్పకుండా ఉంటారా? ఖచ్చితంగా నో ఎంట్రీ బోర్డు పెడతారని పలువురు టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? కేశినేని నాని సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందా లేదా తన కుమార్తె శ్వేతకు బీజేపీ తీర్థం ఇప్పించి తెర వెనుక పావులు కదుపుతారా? అసలు ఏం జరగబోతోంది? వేచి చూద్దాం.